దేవుని వాక్యం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 3:20-21. Now to him who is able to do immeasurably more than all we can ask or imagine, according to his power that is at work in us. To him be glory in the church and in the Lord Jesus Christ, throughout all generations, forever and ever. To him who is able to do immeasurably more than we can ask or imagine. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. What is the definition of immeasurable? అత్యధికముగా అనే ఈ యొక్క మాటకు అర్థం ఏమై ఉంది? It means it's too large to measure. You cannot measure. దీని అర్థం ఏంటంటే కొలవ శక్యము గాని కొలుచుటకు ఎంతో విస్తారమైనదని అర్థం. It means if you have to measure on a chart, it will go outside the chart. ఒకవేళ ఏదైనా ఒక పేపర్ మీద పెట్టి కొలవాలనుకుంటే పేపర్ దాటిపోతుంది ఆ యొక్క కొలత. It is talking of how infinitely able God is. దేవుడు ఎంత అపరిమితమైన దేవుడుగా ఉన్నాడో తెలియజేసే మాటగా ఇది ఉంది. There is no limits to what God can do. దేవుడు చేసే వాటికి ఎటువంటి పరిమితులు అనేవి లేవు. You can't imagine what God can do. దేవుడు చేయగలిగిన దానిని నువ్వు ఏమాత్రం ఊహించజాలవు. His power is so great that you don't even know how much you don't know. అసలు నీకు ఎంత తెలియదు అన్న విషయం కూడా నీకు తెలియనంతగా ఆయన యొక్క శక్తి ఆయన కలిగి ఉన్నాడు. Your problem in life is we often focus on our problems and weaknesses when our focus should be on who our God is. చాలా సార్లు మనకున్న సమస్య ఏంటంటే మన యొక్క సమస్యల మీద బలహీనతల మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాం గానీ దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాని మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించము. If you look at our own weaknesses, our own strengths, the logical conclusion many times is discouragement and doubt and frustration. చాలా సార్లు మన యొక్క బలాల మీద బలహీనతల మీద దృష్టిని సారించినప్పుడల్లా కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే మనం నిరాశకు లోనవుతూ ఉంటాం. But if you focus on God's unlimited power, you will find faith and hope and joy even in the most difficult circumstances of your life. అయితే దేవుని యొక్క శక్తి మీద నీ యొక్క దృష్టిని కేంద్రీకరించినట్లయితే నీ యొక్క పరిస్థితులు అన్నిట్లో కూడా నువ్వు విశ్వాసంలోనికి ప్రవేశిస్తావు. To understand this better, let us turn to Psalm 91:4. ఈ విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి 91వ కీర్తన 4వ వచనం చూసుకుందాం. Psalm 91:4. కీర్తన 91:4. He will cover you with his feathers, and under his wings you will find refuge. His faithfulness will be your shield and rampart. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. Now, how many of you, when you were children or young people, have you climbed trees? మీరు చిన్నవారుగా ఉన్నప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు ఎంతమంది చెట్లు ఎక్కుంటారు మీరు? How many? చేయి చూపించవచ్చు. Both girls and boys both climb trees. So, now when you climb a tree, the higher you climb, the more careful you have to be, right? మనం చెట్లు ఎక్కినప్పుడు ఎంత ఎత్తుకి ఎక్కుతామో అంత జాగ్రత్త మనం కలిగి ఉంటాం. Why? ఎందుకు అలా జరుగుతుంది? Because as you climb, the branches become thinner and there is a danger it can break and you can fall. ఎందుకంటే చెట్టు మీదకి వెళ్లే కొలది దాని యొక్క కొమ్మలు ఎంతో లేతగా ఉంటాయి, వంగిపోతూ ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. But a bird sitting on a branch, even on the thinnest branch, it's not afraid of the branch breaking. అయితే ఎంత బలహీనమైన కొమ్మ మీద ఒక పక్షి ఉన్నప్పటికీ కూడా అది ఆ కొమ్మను బట్టి ఏమాత్రం కూడా అది భయపడదు. Why? ఎందుకు పక్షి భయపడదా అలాగునా? Because its trust is not in the branch, its trust is on its wings. ఎందుకంటే పక్షి ఏ కొమ్మ మీద వాలిందో దాన్ని బట్టి అది ధైర్యంగా ఉండదు, కానీ దాని యొక్క రెక్కలను బట్టి అది ధైర్యంగా ఉంటుంది. It knows even if the branch breaks, I can fly away. అది అనుకుంటుంది ఈ కొమ్మ ఇరిగిపోయినా కూడా నేను ఎగిరిపోగలను అనుకుంటుంది. Now compared to human beings and animals, birds are very small. మన యొక్క జంతువులతో మనుషులతో పోల్చుకుంటే పక్షులు చాలా చిన్న పరిమాణంలో సైజులో ఉంటాయి అవి. But in a cyclone and a storm, when trees fall, when people die, when animals fall, you don't hear of birds dying.
అయితే సైక్లోన్ సంభవించినప్పుడు ఆ గాలి తుఫానులు జంతువులు మనుషులు చనిపోవటం వింటాం గానీ పక్షులు చనిపోయినట్లుగా మనం వినం. because they can choose to fly higher. ఎందుకంటే అవి మరి ఉన్నతమైన స్థలాలలోనికి ఎగిరిపోతూ ఉంటాయి. And as believers, God has called us, Bible says, He has used the weak things of the world. దేవుని వాక్యం మనల్ని విశ్వాసులుగా పిలుస్తున్నప్పుడు లోకంలో మనల్ని బలహీనులుగా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. But as believers, we can fly above our circumstances because you're under the wings of the Almighty God. అయితే యెహోవా యొక్క రెక్కల నీడను మనం ఉండటం వల్ల మన యొక్క పరిస్థితులు అన్నిటికి పైగా ఉన్నతంగా మనం ఎగిరిపోగలము. You see, that's what Psalm 94:1-4 says, no? Under His wings you will find refuge. ఆ విషయమే ఇక్కడ 4వ వచనంలో తెలియజేయబడుతుంది. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. You see, when you're under the wings of Almighty God, it means He is the one who carries you. You needn't be afraid of the branch breaking or a tree falling. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగునంటే ఆయన నిన్ను మోస్తూ ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క విరిగిపోతున్న చెట్లను బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. That's what verse 5 says. 5 and 5-8 in Psalm 91. I'll just read it. You will not fear the terror of night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in the darkness, nor the plague that destroys at midday. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it will not come near you. You will only observe with your eyes and see the punishment of the wicked. Verse 5 says, you will not fear. 5వ వచనం రాత్రి వేళ కలుగు భయముకైన Fear, you will not fear. That's just that one sentence. నువ్వు భయపడవు, నీకు భయం కలుగదు అని ఉంది. You know, it is not that fearful things won't happen to us. All these things mentioned are frightening things, fearful things. You know, but it will not, should not make you fear. నీ జీవితంలో భయపెట్టే విషయాలు జరగవు, పరిస్థితులు రావని అర్థం కాదు, కానీ అవన్నీ వచ్చినప్పటికీ కూడా నీకు భయం కలగదు అని ఈ వచనం You తెలియజేస్తుంది. needn't fear sickness, you needn't fear. రోగంలో నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. You needn't fear disease, you needn't fear death also. మరణాన్ని బట్టి కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడవు. Now, when will you not fear these things? ఈ యొక్క విషయాలను బట్టి నువ్వు ఎప్పుడు భయాన్ని కలిగి ఉండవు. See verse 9 and 10. 9-10 వచనాలు. If you make the Most High your dwelling, even the Lord who is my refuge, then no harm will befall you, no disaster will come near your tent. You know, that is the condition. If you make the Most High your dwelling. మహోన్నతుడిని నీకు ఆశ్రయంగా చేసుకునే ఆ షరతుని నువ్వు కలిగి ఉన్నట్లయితే, తీర్చినట్లయితే అప్పుడు నువ్వు ఈ పరిస్థితులన్నిటికీ భయపడవు. You see, the bird sitting on a branch is not afraid of the branch breaking because his trust is in its wings. That trust God is calling us to have. కాబట్టి పక్షి ఏ విధంగా అయితే ఆ యొక్క లేత కొమ్మ మీద దాని యొక్క ధైర్యాన్ని కలిగి ఉండకుండా ఆ యొక్క రెక్కల మీద ధైర్యాన్ని కలిగి ఉంటుంది, ఆ విధంగా దేవుణ్ణి ధైర్యంగా చేసుకోవాలని దేవుడు నిన్ను నన్ను ఆశిస్తూ ఉన్నాడు. Fearful things will happen in our life, disappointments will come, sicknesses will come, but these things need not make you afraid or discouraged. కాబట్టి భయపెట్టే విషయాలు, రోగాలు, పరిస్థితులు మన జీవితంలో వస్తాయి, కానీ వాటిని బట్టి మనం భయపడకుండా ధైర్యం కలిగి ఉంటామని చూస్తున్నాం. Because a believer is under the wings of God. ఎందుకంటే యెహోవా యొక్క రెక్కల ఆశ్రయం కింద విశ్వాసి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి. Because we serve a God who does immeasurably more than we can ask or imagine. కాబట్టి మనం ఊహించే వాటికంటే, మనం కొలిచే వాటికంటే మరి అత్యధికంగా చేయగలిగే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. Usually when we pray, సహజంగా మనం ప్రార్థించినప్పుడు we ask God for things we cannot do on our own strength, right? Most of the time that is our prayer is when we cannot do something. చాలా సార్లు మనం ఏదైతే చేయగలమో ఆ విషయాల నిమిత్తమై దేవుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. You know, always remember our prayers are not what shows God's ability. He can do far more than what we can pray. మనం ప్రార్థించే వాటికంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడని మనం గ్రహించుకోవాలి. Your dreams and hopes and desires is not what marks his ability. He can do what you cannot dream about. మనం ఊహించేవి, మనం ఆశించేవి, మనం కళ్ళగనేవి అవి దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేయటం కంటే కూడా వాటికంటే ఎక్కువగా ఆయన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. He is not limited by our small prayers or problems or disappointments. మన యొక్క చిన్న ప్రార్థనలు బట్టో, సమస్యలను బట్టో ఆయన పరిమితం కలిగిన దేవుడు కాడు. One person said our prayers are too small. We have to learn to pray big prayers when we know who our God is. ఒక వ్యక్తి ఏమన్నాడంటే మనం చేసే ప్రార్థనలు చాలా చిన్నవిగా ఉన్నాయి, దేవుడు ఏమై ఉన్నాడో మనం గాని గ్రహించుకుంటే మరి ఎంతో పెద్ద ప్రార్థనలు మనం చేయగలం అని చెప్పాడు. You can never ask him for too much if you are praying in accordance to his will. ఆయన యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు you can't imagine, you can never ask him for too much. చాలా ఎక్కువగా మనము
అడుగుతున్నామని భావించాల్సిన పని లేదు. He can do immeasurably more than you can ask or imagine. కాబట్టి మనం ఊహించే వాటికంటే, మనం అడుగు వాటికంటే విస్తారంగా దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. You know, and that God is the God who loves us and cares for us. ఆ దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి మనల్ని పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. What a security we have in this insecure world. ఈ యొక్క ఏమాత్రం భద్రత లేని ఈ లోకంలో ఎంత గొప్ప భద్రత మనం దేవుని యందు కలిగి ఉన్నాం. It does not mean that God will always give you what you want. అంటే నీకు ఏదైతే అవసరమో దాన్ని దేవుడు దయచేయడానికి కాదు దీని యొక్క అర్థం. It means that if you make him your refuge, he will always give you what is best for you. దీని అర్థం ఏంటంటే ఆయనను నీ యొక్క ఆశ్రయంగా నువ్వు చేసుకుంటే నువ్వు అడుగు వాటికంటే శ్రేష్టమైనవి ఆయన నీకు దయచేస్తాడు. Some of you are not getting what you badly desire. But remember, God has kept the best for you, and you will realize it sometimes much later in life. మీలో చాలా మంది ప్రార్థనలకు జవాబులు రావటం లేదు. అయితే ఒక రోజు మీరు గ్రహించుకుంటారు ఏంటంటే మీరు అడుగు వాటికంటే శ్రేష్టమైనవి ఆ రోజున దేవునికి దయచేస్తాడు. But make him your dwelling. Make him your dwelling. అయితే That's the condition. అయితే ఆయనను నువ్వు ఆశ్రయంగా చేసుకోవాలన్న షరతు ఇక్కడ ఉంది. And his best for you is so beautiful that your mind cannot imagine it today. Remember that. ఆయన ఇవ్వబోతున్న ఆ శ్రేష్టమైన సంగతులు, విషయాలు ఈ రోజున నీ యొక్క హృదయముకు అర్థం కానిగా నువ్వు ఊహించుకో, నీ ఊహకు అందరివిగా అవి ఉంటాయి. You know, in Psalm 81:10, కీర్తన 81:10 it says, "Open wide your mouth and I will fill it." నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. Open wide your mouth. నీ నోరు బాగుగా తెరువుము. Who's doing the filling? ఎవరు నోటిని నింపేవారుగా ఉన్నారు? What is your job? నీ చేయాల్సిన పని Keep ఏంటి? your mouth open. That's all. నీ నోటిని తెరవడమే నువ్వు చేయాల్సిన పని. What is the picture you get? ఎటువంటి దృశ్యం మన యొక్క హృదయంలోకి వస్తుంది ఇప్పుడు? Picture of a bird, right? పక్షులు మనం చూసినప్పుడు Little bird in the nest. When the mother bird comes, what do they do? తల్లి పక్షి వచ్చి ఆ యొక్క గూడులో ఉన్న ఆ చిన్న పక్షికి ఏం చేస్తుంది? They just open the mouth wide. ఆ యొక్క చిన్న పక్షి తన యొక్క నోరుని తెరుస్తుంది అంతే. It closes its eyes also sometimes. కొన్నిసార్లు దాని కళ్ళు కూడా మూసుకుంటుంది. And the mother bird will fill. తల్లి పక్షి దాని యొక్క నోటిని తాను తెచ్చిన ఆహారంతో నింపుతూ ఉంటుంది. That is the promise of God when we make him our dwelling. దేవుని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. Seek ye first the kingdom of God and all these things shall be added unto you. That means you needn't worry about anything in life, not old age, not disease, not financial. Make him your dwelling. కాబట్టి ఆయన రాజ్యమును మనం వెతికినప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అవి మన జీవితంలో ఉన్న ప్రతి అవసరతలు కూడా తీర్చబడతాయి. The world is chasing. God can give you even without your trying. Remember that. లోకం వేటి వెంట అయితే పరుగెడుతూ ప్రయత్నిస్తూ ఉందో అవి నువ్వు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండానే దేవుడు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. Because he is the one who can do immeasurably more than what you can imagine. కాబట్టి మనం ఊహించే వాటికి అన్నిటికంటే కూడా అత్యధికంగా దేవుడు చేయగలిగిన శక్తి కలిగి ఉన్నాడు. So let us take this time. Let us just worship him in faith. Worship him through your problems. Worship him through your tears. Worship him through your struggles. And tell Lord, teach me to make you my dwelling. Teach me that. కాబట్టి ప్రభుని ఈ సమస్యల గుండా, ఈ కన్నీటి గుండా, ఈ శోధనల గుండా ప్రభువా నిన్ను నా యొక్క ఆశ్రయంగా చేసుకున్నట్లు నాకు బోధించుము, నాకు నేర్పుము అని మనం ప్రభుని అడిగేవరంగా ఉండాలి.